హలో ఫ్రెండ్స్, మియాపూర్లో కొత్తగా పడే ఎగ్జిబిషన్కి అయితే మేము ఈరోజు ఫైనల్గా వచ్చేసాము. పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. బయట లైటింగ్ సెటప్ అయితే అసలు చాలా బాగుందండి. మేము అలా ఎంట్రీ టికెట్ తీసుకొని అలా వాక్ చేసుకుంటూ లోపలికి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఒక పెద్ద చింపాంజీ అయితే ఉందండి. అది నిజంగా రియల్ చింపాంజీ లానే ఉన్నది, బట్ అది రియల్ చింపాంజీ కాదు. చిన్నపిల్లలు అయితే చాలా భయపడుతున్నారు దాని దగ్గరికి వెళ్ళి చూడడానికి. ఇంకా మా పిల్లలు అయితే అస్సలు వెళ్ళట్లేదు. చింపాంజీతో చిన్నగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అందరూ. ఇంకా మేము కూడా ఒక ఫోటో తీసుకోవడానికి ట్రై చేసాము, బట్ పిల్లలు అస్సలు రాలేదు. ఇక దాంతో మేము వదిలేసి ఇంకా లోపలికి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఎంట్రీ సెటప్లో. అండ్ లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వగానే అసలు లైటింగ్ తోటి చాలా బాగుంది. ఇక్కడ పిల్లలకి జాయింట్ వీల్ కనిపించగానే మమ్మీ జాయింట్ వీల్ అని చెప్పేసి అరిసేస్తున్నారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడగానే ఒక పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉంది అండి. ఆ వాటర్ ఫాల్ విత్ ఆ లైటింగ్స్కి నైట్లో ఆ వాటర్లో స్ప్రింకిల్ అవుతూ ఉంటే చాలా బాగుంది. అండ్ స్ప్రింకిల్ అయ్యే వాటర్ అనేటివి చాలా కూల్గా ఉన్నాయండి. అండ్ హాట్గా నార్మల్ అలా ఏం లేదు, చాలా బాగున్నాయి. అండ్ మార్నింగ్ అంతా కూడా చాలా హీట్తో ఎలా ఉంటుందో ఏందని కాకుండా అవి చాలా కూల్ వాటర్ ఫాలో అవుతున్నాయి. అండ్ మేము కూడా అక్కడ ఒక ఫోటో తీసుకున్నాము. అండ్ పిల్లలు ఇంకా అక్కడ నుంచి స్కిడ్ అవుతారేమో అనేసి కిందికి పంపించేస్తున్నాము. అయినా మా చిన్నోడు అస్సలు వినట్లేదు. నేను ఫొటోస్ దిద్దా అనేసి వస్తున్నాడు. అండ్ ఇలా మా చెల్లెలు కూడా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి ఇంకా ఫార్వర్డ్ వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ ఒక చార్మినార్ సెటప్ అయితే ఇచ్చినారండి. చార్మినార్ సెటప్ చాలా బాగుంది. అండ్ సో మెనీ స్టాల్స్ అండి. స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా చాలా స్టాల్స్ అనేటివి ఉన్నాయండి అక్కడ. అండ్ బ్యాంగిల్ స్టాల్స్ కానీ ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక మా సిస్టర్ ఇక్కడ షాపింగ్ చేస్తుందండి. అండ్ అక్కడ అండ్ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇంకా చాలా బాగున్నాయండి యాక్సెసరీస్ అన్నీ కూడా. అండ్ మా చిన్నపిల్లలు అసలు ఇంకా అక్కడే ఉండిపోదాం అనే విధంగా ఉన్నారు. అందుకే మేము ఫాస్ట్గా అన్నిటిని స్కిప్ చేసి ఇంక వెళ్ళిపోతున్నాము. ఇంకా నైట్ అయింది, అన్ని రైడ్స్ కూడా క్లోజ్ అయితే మొన్న కాన్సెప్ట్తో కూడా మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. అండ్ పిల్లల్ని అక్కడిక్కడ ఏవి చూడనివ్వట్లేదు. అండ్ ఎందుకంటే వాళ్ళు ఇంకా మళ్ళీ అక్కడే ఉండిపోతారు, ఇది అది అనేసి ఇంక ఉండిపోతారని చెప్పేసి ఇంత అలా ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ గేమ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ లోపలికి అయితే మేము ఎంట్రీ చేసాము. ఇక్కడ డిస్కో డ్యాన్స్, ఇంకా కొలంబస్ అండ్ పెద్ద జాయింట్ వీల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మా ముగ్గురు పిల్లలు అయితే ఎక్కేసారు ఇక్కడ. అండ్ పాప హార్స్ ఎక్కింది అక్కడ. అండ్ నెక్స్ట్ బాబు ఇంకా చిన్న పాప కూడా ఇక్కడ ఉన్నారు. వాడి ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు అసలే. మేము ఇక్కడ జాయింట్ వీల్కి అయితే వచ్చేసాము. పైనుంచి అలా ఫోటో తీస్తే వావ్, ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగా అనిపించింది. పైనుంచి అలా వ్యూ చూస్తుంటే చాలా బాగుందండి. ఇంక అన్నీ కూడా కనిపిస్తాయి కదా మనం జాయింట్ వీల్ ఎక్కి చూస్తుంటే. చూడండి. అండ్ ఈ సైడ్లో కూడా బ్రేక్ డ్యాన్స్ రన్ అవుతుంది. చాలా కేకలు వేస్తున్నారు అందరూ. గట్టి పట్టుకో, పర్లేదు. చిన్న పాప గట్టి పట్టుకో.
సరిపోయి ఎలా ఉంది? ఇక్కడైతే ఐస్ క్రీమ్ చూస్తున్నాము, ఐస్ క్రీమ్ తినడానికి. మేము ఇంకా బ్రేక్ డ్యాన్స్ కాడికి వచ్చేసామండి. చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము, ఎలా ఉంటుంది ఏంది అనేసి. ఇదివరకు ఎక్కాము వేరే ఎగ్జిబిషన్లో, బట్ ఎప్పుడు ఎక్కినా కూడా మళ్ళీ కొత్తగే కదా. వెనకాల ఇంకా మా చెల్లెళ్ళు కూడా ఉన్నారు. స్ట్రాంగ్ మనం ఆఫ్టర్ రైడ్ తర్వాత చూద్దాం మళ్ళీ ఫీలింగ్ ఎలా ఉంటుంది. సేమ్ ఫీలింగా? సేమ్ ఫేసా? సేమ్ ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్లో మా చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అదిగో ఇంకా వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకా చూస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంది అనేసి. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము. అయ్యో మనోళ్ళు కనిపిస్తలేరు. అయ్యో మా చెల్లెలు కూడా ఉన్నారు, వాళ్ళు ఇంకా కనిపించట్లేదు. ఈడేడున్నారు. అండ్ ఫైనల్గా పిల్లలు కాసేపు ఇక్కడ ఆడుకుంటాము అంటే ఆడిపించాము. అండ్ వాళ్ళు చాలా మీన్స్ అలా జంప్ చేస్తూ ఉంటే అలా బౌన్స్ అవుతూ ఉంటుంది కదా బెలూన్ పైన. సో మా చిన్నోడు కానీ ఇంకా పాప కానీ చాలాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ తనకి ఈ సైడ్ నుంచి వెళ్ళడానికి థ్రిల్ అనిపించట్లేదని చెప్పి ఇలా స్లైడ్ ఉన్న దారి నుంచే అలా ట్రై చేస్తూ ఉన్నది. కానీ చిన్నోడు డిస్టర్బ్ చేస్తున్నాడు. మేమందరం చాలా ఎంజాయ్ చేసాం ఇలాగా. అండ్ మీరు కూడా రావాలంటే ఈ మియాపూర్లోని ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసేయండి. ఈ ఎగ్జిబిషన్ చాలా వర్త్ అనిపించింది. అండ్ టాటా, బై బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.